వెల్కమ్ టు రాజనీతి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ గారికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 80 మందిలో 64 మంది తిరుగుబాటు బావుటా ఎగరేశారు. రితబ్రత బెనర్జీ అనే నేత నాయకత్వంలో తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించారు. అలాగే 28 మంది లోక్సభ సభ్యులుంటే 20 మంది ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు. రాజ్యసభ సభ్యుల్లో 2 రాజీనామా చేశారు. అధికారంలో ఉన్న 15 ఏళ్ల కాలంలో విపక్షాలను అణగదొక్కి నియంతలాగా పరిపాలించిన మమతా బెనర్జీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. టీఎంసీ నేతల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజలు ఈ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు చేసే దాడులకు భయపడి టీఎంసీ నాయకులు చాలా చోట్ల అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. మొన్న మధ్య జనంలోకి వెళ్ళిన మమతా బెనర్జీ మేనల్లుడు అగ్రనేత, టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీని ఏ రకంగా కొట్టారో మనం మీడియాలో చూసాం. తృణమూల్లో సకల సమస్యలకు మమతా మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ కారణమని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చీలిపోయిన నాయకులు కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పార్టీ నేతలను ఖాతరు చేయకుండా కన్సల్టెన్సీల కనుసన్నల్లో పార్టీని నడిపాడు అభిషేక్ బెనర్జీ. దాని మూలంగా సమస్యలు వచ్చినాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు టీఎంసీది అస్తిత్వ సమస్య. రితబ్రత బెనర్జీ తమదే అసలైన టీఎంసీ అంటున్నాడు. శత్రుఘ్న సిన్హా, యూసఫ్ పఠాన్ లాంటి లోక్సభ సభ్యులందరూ కూడా మమతకు బై చెప్పేశారు. రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు. చివరికి పట్టుమని 10 మంది ఎంపీలు కూడా ఆ పార్టీకి ఉండే పరిస్థితి కనపట్టలేదు. ఒకవేళ భవిష్యత్తులో చీలిక వర్గం బలం పుంజుకోకపోయినా, లేదా బీజేపీలో చీలిక వర్గం విలీనమైపోయినా, బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష స్థానంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మమతకు ఆ ఛాన్స్ దక్కకపోవచ్చు. మొన్నటి ఎన్నికల దాకా బీజేపీకి నేనే ప్రత్యామ్నాయ నేతని దేశవ్యాప్తంగా అన్నట్టుగా మమతా బెనర్జీ బిహేవ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. ఆమె అంగీకరించను అని ప్రకటనలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ శరణ వేడుకోవటం మినహా వేరే దారి లేకుండా పోయింది ఆవిడకి. ఇండియా కూటమిలో ఉన్నా కూడా గతంలో ఎప్పుడు ఇండియా కూటమి సమావేశాలకు హాజరు కాలేదు. రాహుల్ గాంధీని చాలా తేలిగ్గా తీసేసినట్టు మాట్లాడేవారు. ఇవాళ చివరకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీనే దిక్కయ్యారు ఆమెకి. ఢిల్లీలో మమతా బెనర్జీ సోనియా గాంధీని కలిసిన మర్నాడే ఆ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాహుల్ గాంధీని కలిశారు. ఈ కలయికల తర్వాత కాంగ్రెస్లో టీఎంసీ విలీనం అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విలీనం చేస్తే మమతకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి, ఆమె మేనల్లుడికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందని తెలుస్తూ ఉంది. అయితే పశ్చిమ బెంగాల్లో పార్టీ పెత్తనం తన మేనల్లుడికి ఇవ్వాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తామే అభ్యర్థులను ఎంపిక చేస్తామని, అభ్యర్థుల ఎంపిక తమ ఆధ్వర్యంలో జరగాలని, అలాగే మమతను రాజ్యసభకు పంపించి రాజ్యసభ పక్ష నేత పదవి ఇవ్వాలని మమతా బెనర్జీ డిమాండ్ చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సోనియా గాంధీ నిరాకరించినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత విలీనానికి సంబంధించి తమ వర్గీయులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మమత చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. అయితే ఈ విలీనం వార్తలని కాంగ్రెస్ పార్టీ అలాగే తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఖండించారు. ఇండియా కూటమి బలోపేతం మీదే తమ చర్చలు జరిగినట్టుగా అభిషేక్ బెనర్జీ చెప్పారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విలీనం మినహా మమతా బెనర్జీకి వేరే గత్యంతరం లేదు. మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శిబిరం పెట్టుకున్నారు. మాదే అసలైన పార్టీ అంటున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కూడా చీలిక వర్గాన్నే టీఎంసీగా గుర్తించే అవకాశం ఉంది. అదే జరిగితే పార్టీ ఆస్తులు కూడా చీలిక వర్గం చేతుల్లోకి పోతాయి. పార్టీ అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. జాతీయ పార్టీలో విలీనం చేస్తే జాతీయ స్థాయిలో అండ దొరుకుతుంది. కానీ కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ బెంగాల్ నేతలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి ఇన్నాళ్లు అరాచకాలు చేసిన గుంపుని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రజల చేత్కరించిన పార్టీని విలీనం చేసుకుంటే నష్టమే తప్ప లాభం లేదని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అవినీతి, 15 ఏళ్ల పాటు అవినీతి, అరాచకం, నేరాలు, బంగ్లాదేశీల చొరబాట్లకు కారణమైన టీఎంసీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేశాం. మా మీద కేసులు పెట్టి వేధించారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు మన పార్టీలో ఎలా విలీనం చేసుకుంటారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేలాగా మమతా బెనర్జీ వ్యూహరచన చేశారు. గతంలో కాంగ్రెస్తో సీట్లు షేర్ చేసుకోవడానికి ఇష్టపడలేదు.
ఈ విలీనం వల్ల కాంగ్రెస్కు లోక్సభ రాజ్యసభలో పెద్దగా సభ్యుల సంఖ్య పెరిగేదేం లేదు. కాకపోతే బెంగాల్లో క్షేత్రస్థాయిలో టీఎంసీకి ఉన్న కార్యకర్తల బలం కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అప్రదిష్ట పాలైన మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీలకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నాక పెత్తనం ఇస్తే నష్టం జరుగుతుందని, కమ్యూనిస్టులు పూర్తిగా బలహీన పడిపోయారు రాష్ట్రంలో. మమతని బీజేపీ నిర్వీర్యం చేసిన తర్వాత బెంగాల్లో బీజేపీ వ్యతిరేక వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ నాయకత్వం కిందకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విలీనం అవసరం లేదని లోకల్ కాంగ్రెస్ లీడర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద మమత ప్రదర్శించిన కఠిన వైఖరిని గుర్తు చేస్తున్నారు. మమతను నమ్మటానికి వీల్లేదని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు గత్యంతరం లేకనే మమత కాంగ్రెస్ నేతలతో యుగళగీతం పాడుతున్నారని చెప్పొచ్చు. అధికారంలో ఉండగా ఎవరిని లెక్క చేయకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తే ఎండ్ కార్డు ఎంత దారుణంగా పడుతుందో మమతా బెనర్జీ ఒక ఉదాహరణ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఒక్కసారి ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనే భావన వచ్చిందంటే మునిగే పడవలోంచి దూకినట్టుగా నాయకులంతా కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. Like, share and subscribe to Rajaniti channel.